వీరా అన్నా హీరో అండి ఇది అన్న హాయ్ అన్న. అది హాయ్ అన్న మీ పేరన్నా? రఫీ. రఫీ అన్న ఏం చేస్తుంటారన్న మీరు? కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారన్న? 30 years నుంచి. 30 years నుంచి చేస్తున్నారు. ఓ సినిమాల్లో సూపర్ అన్న. అన్న మీకు పర్ డే వేజెస్ ఉంటాయా లేకపోతే మంత్లీ శాలరీస్ ఉంటాయా? ఇంతకుముందు మేము చేసేటప్పుడు మంత్లీ సాలరీస్ ఉండేవి. ఓకే. మంత్లీ సాలరీస్ అంటే సినిమా మొత్తం పనిచేయాల్సి వచ్చేది. ఒక సినిమా ఉందంటే రెండో సినిమాకి వెళ్ళేది అవకాశం ఉండేది కాదు. ఇప్పుడన్నా ఇప్పుడు వచ్చేసి పర్ డే అయిపోయింది. 4-5 ఏ సినిమాకైనా ఖాళీ ఉంటే ఇప్పుడు ఎటైనా వెళ్ళొచ్చు. ఎటైనా వెళ్ళొచ్చు ఏ సినిమా ఖాళీ ఉంటే. కాకపోతే ఏంటంటే ఈ షెడ్యూల్ 15 రోజులు ఒప్పుకున్నాం అంటే ఈ 15 రోజులు చేసిన తర్వాత ఈ సినిమా మాది 15 రోజులు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఉంది ఒక 5 రోజులు 10 రోజులు అంటే అది ఒప్పుకుంటాం. అది మీకు పర్ డే ఎంత ఇస్తారన్న? పర్ డే అంటే ఇంతకుముందు మేము చేసే రోజుల్లో 200. ఓ 200 నుంచి 100 రూపాయలు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారన్న? ఇప్పుడు అదే ఫస్ట్ అసిస్టెంట్కి 1950. ఫస్ట్ అసిస్టెంట్ 950. 1950 వచ్చేసి 1650. సెకండ్ అసిస్టెంట్ 1650. ఇంకా మా డ్రెస్ మెన్ ఉంటారు, ఆయనకు వచ్చేసి 1550. 1500. అతనికి వచ్చేసి వాషింగ్ బ్యాటా దొరుకుతుంది. ఓకే ఓకే. ఇది మీకు మామూలుగా ఇవన్నీ మీరే సామాన్ అన్ని మీరే తెచ్చుకోవాలన్నా? మీరే తెస్తారా? లేదు లేదు, ఇవన్నీ ప్రొడ్యూసర్ గారు ప్రొడక్ట్ చేస్తారు. ప్రొడ్యూసర్ గారు ఇస్తారు. ఈ మధ్య కాలంలో మనకు డిజైనర్ గారు కూడా వచ్చారు, యాడ్ అయ్యారు మన వర్క్కి. ఓకే ఓకే ఓకే. డిజైనర్ మొత్తం పర్చేస్ చేసి మనకి ఇస్తే మనం జాకెట్లు అవన్నీ మనమే రెడీ చేసుకోవాలి. మీ ఒక మంత్లో ఎన్ని డేస్ ఉంటాయన్న మీకు షూట్? మంత్లో అంటే ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింది. ఓకే. ఒక ఎట్లా లేదన్నా ఒక 20 days ఎత్తుకుంటాం. 20 days 100% మీరు షూటింగ్ ఎత్తుకుంటాం, కంపల్సరీ ఎత్తుకుంటాం. కంపల్సరీ. ఓకే ఓకే. అంటే ఖాళీ ఉండకూడదు అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు అన్న లేకపోతే ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా? లేదు లేదు, మనకి 24 క్రాప్స్కి 24 యూనియన్స్ ఉంటాయి. ఓ యూనియన్స్ ఉంటాయి. యూనియన్ ఏ యూనియన్ కానీ యూనియన్ డివైడ్. ఓకే. మన వర్క్ చేయాలంటే మన యూనియన్కి కాస్ట్యూమ్స్ యూనియన్లో ఒక కార్డు మెంబర్షిప్ తీసుకోవాలి, కంపల్సరీ తీసుకోవాలి. ఓకే. అంటే మెంబర్షిప్ తీసుకోవాలంటే ఇప్పుడు ముందు వర్క్ చేయాలా లేకపోతే వెంటనే ఇచ్చేస్తారా? అలా ఇవ్వం. టైలరింగ్ వచ్చి ఉండాలి కాస్ట్యూమర్ అంటే. ఓకే. డ్రెస్ మెన్ అంటే వాషింగ్ అన్నీ వచ్చి, టైలరింగ్ వచ్చి ఉండాలి. టైలరింగ్ అన్ని కుట్టగలిగితేనే అప్పుడే కార్డు ఇస్తారు. మళ్ళీ మేము టెస్ట్ చేస్తాం. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు టెస్టింగ్ కూడా ఉంటుంది. ఒక దగ్గర పంపించేసి టెస్ట్ చేసి వాళ్ళకి అప్పుడు కార్డు ఇస్తాం. ఓకే. ఎంత ఉంటుంది అన్న కార్డు మీకు? ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు 3 lakhs చేసాము. ఓకే. 3 lakhs. కార్డు లేకపోతే వర్క్ చేయడానికి వీల్లేదు? లేదు, ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంది కదా, కార్డు ఉన్నన్నాళ్ళు పని చేసుకుంటారు. ఓకే. దాని తర్వాత డెత్ ఫండ్ దొరుకుతుంది, లేదంటే రిటైర్మెంట్ ఫండ్ దొరుకుతుంది. రెండు వస్తాయి. దానివల్ల దీంట్లో నష్టపోయేది ఏమి ఉండదు. కార్డు వల్ల నష్టపోయేది ఉండదు. ఎందుకంటే LICలు ఎన్నో కడుతున్నాం, ఎప్పటికో వస్తాయి. 15 ఏళ్ళకి 30 ఏళ్ళకి కడుతుంటాం. అలాంటిదే ఇది కూడా. ఓకే. ఇప్పుడు ఎంత ఉందన్న? 20 working days 100% జరుగుతుంది. అంటే మనం ఎత్తుక్కుంటూ పోవాలి, చేసుకోవాలి. ఎందుకంటే అదే ఇదిలో ఉండాలి మనం. ఓకే. లేదు అంటే మళ్ళీ మన టైమింగ్స్ ఎలా ఉంటాయన్నా? టైమింగ్స్ వచ్చేసి మనం షూటింగ్కి వచ్చామంటే ఇక్కడ 6 to 6 ఒక కాల్ షీట్. 6 to 6 దాటితే 9 వరకు హాఫ్ కాల్ షీట్. ఓకే. 2 వరకు వెళ్ళిందంటే డబుల్ కాల్ షీట్. అంటే మనం అంటే తెల్లారులు 6 వరకు వెళ్ళింది అనుకో 2.5 ఇస్తారు. టైం పెరిగే కొద్దీ డబ్బులు పెరుగుతా ఉంటాయి. ఓకే. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను.